పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలోని జొన్నలగడ్డ గ్రామంలో శ్రీ షిరిడీ సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించారు. గురు పౌర్ణమి సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు నరసరావుపేటతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించి బాబావారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సేవలందించారు. భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించి గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ కుటుంబ సమేతంగా శ్రీ షిరిడీ సాయిబాబా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆలయ కమిటీ సభ్యులతో కలిసి భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. గత 25 సంవత్సరాల నుంచి మన జొన్నలగడ్డలో వేంచేసి ఉన్నటువంటి షిరిడీ సాయినాథుని గురు పూజ ఉత్సవ కార్యక్రమాలు 25 సంవత్సరాల నుంచి నిర్విరామంగా ఎంతో ఘనంగా భక్తుల సహాయ సహకారాలతోటి మనం నిర్వహించుకుంటూ రావడం జరుగుతుంది. ఈ గురు పూజోత్సవం అంటే గురు పౌర్ణమి అంటే వ్యాస మహర్షి యొక్క జన్మదినాన్నే మనం ఈ గురు పౌర్ణమిగా నిర్ణయించుకొని గురువులందరినీ కూడా అవతారమూర్తులైనటువంటి సాయిబాబాని కానీ అలాగే దత్తుణ్ణి కానీ మనం ఎంతో పూజించుకుంటూ రావడం జరుగుతుంది. ఈ గురు పౌర్ణమి నాడు మన ఈ జొన్నలగడ్డ షిరిడీ సాయిబాబా మందిరంలో తెల్లవారుజామునే బ్రాహ్మీ ముహూర్తంలోనే ఆ బాబావారికి పూజ చేసుకొని అభిషేకాలు చేసుకొని అలాగే తదనంతరం పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించుకొని ఈరోజు బాబావారికి 1111 రొట్టెలతోటి అష్టోత్తర నామాలు పూజలు చేయడం జరిగింది.